నమస్తే. వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు రైతులకు భూ చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న నేలతల్లి మీ భూమి మీ హక్కులు కార్యక్రమానికి స్వాగతం. పాత 6R చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన పాత భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎలాంటి భూమి కేసులు దీని పరిధిలోకి వస్తాయి, కొత్త కేసుల పరిష్కారం ఎలా, వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటికప్పుడు రైతులకున్న భూమి చిక్కులను విప్పే ప్రయత్నం, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు సూచిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే భూమి చట్టాలు, భూమి రికార్డులు, కోర్టు తీర్పులు, ప్రభుత్వాలు ఇస్తున్న జీవోలు ఎప్పటికప్పుడు రైతుల ముందు ఉంచే ప్రయత్నమే ఈ మీ భూమి మీ హక్కు కార్యక్రమం. ఎప్పట్లాగే ఈ వారం కూడా మరికొన్ని కీలకమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. ఈ దేశంలో రైతులకి మేలు జరగాలి అంటే కీలకమైన భూమి విధానం ఉండాలి. భూమి విధానంలో రెండు అంశాలు ఉంటాయి. ల్యాండ్ రిఫార్మ్ పాలసీ అంటారు, అంటే భూమి హక్కులకు సంబంధించిన విధానం, భూమి వాడుకకు సంబంధించిన విధానం. ఈ రెండు ముసాయిదాలు కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. విధానాన్ని, భూమి వాడుక విధానాన్ని కూడా కేంద్రం ఇటీవల ముసాయిదాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి ఈరోజు నేను మాట్లాడతాను, భూమి విధానం గురించి మాట్లాడతాను. దీనికి ఒక పెద్ద నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో కేంద్రం ఒక డ్రాఫ్ట్ పాలసీని, ఒక విధాన పత్రాన్ని తీసుకొచ్చింది. దీన్ని అన్ని రాష్ట్రాలకు పంపారు. దీని మీద ఇంతకుముందు చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి కూడా దేశానికి ఒక భూ విధానం ఉండాలనే చర్చ వస్తున్న నేపథ్యంలో కేంద్రం రూపొందించిన ముసాయిదాలో ఈ ముసాయిదా భూమి విధానంలో ఏముందనేది కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో చర్చిస్తా. అంతకంటే ముందు నేను ఇంత మునుపు చెప్పినట్లుగా కొన్ని ప్రధానమైన సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు. అందులో మొట్టమొదటిగా ప్రస్తావన చేయదలుచుకున్నది, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భూమి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసిందో, ఈ భూమి ట్రిబ్యునల్లో వచ్చిన తర్వాత భూ తగాదాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఎలాంటి కేసులు పరిష్కారం చేస్తాయి, ఎట్లా పరిష్కారం చేస్తాయి, అన్ని భూ తగాదాలకు తీసుకెళ్ళొచ్చా, ఇతర భూ సమస్యల పరిస్థితి ఏంటి, ఇట్లా చాలా ప్రశ్నలు అడిగారు. దాని గురించి నేను ముందు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత 6R చట్టాన్ని 1971లో తీసుకొచ్చిన 6R చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దుపరుస్తూ కొత్త 6R చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 6R చట్టం 2020 పేరుతోటి తెలంగాణ భూమి రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 2020 పేరుతో కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టంలో ఒక సెక్షన్ పెట్టింది ఏంటంటే, ఏవైతే ఇప్పటి వరకు రెవెన్యూ కోర్టుల్లో నడుస్తున్న కేసులు ఉన్నాయో, 6R కేసులు, ఆర్డీఓ కోర్టులో కావచ్చు, జాయింట్ కలెక్టర్ కోర్టులో కావచ్చు, వీటన్నిటినీ పరిష్కారం చేయటం కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ మేరకు ఈ మధ్య కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం కలెక్టరు, జాయింట్ కలెక్టరు ఇద్దరు సభ్యులుగా ఉంచుతూ ఒక భూమి ట్రిబ్యునల్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసింది. గత వారమే మనం మన కార్యక్రమంలో ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు గురించి మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, ఈ ట్రిబ్యునల్ కేసులను ఏ విధంగా పరిష్కారం చేస్తుంది, ఏ విధంగా ఎలాంటి కేసులు వెళ్తాయి, కొత్త కేసులు ఏమైనా వెళ్ళడానికి అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి తాత్కాలికమైన ప్రత్యేక ట్రిబ్యునల్ మాత్రమే. ఇవి ప్రత్యేక ట్రిబ్యునల్, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ కాదు. ఈ ట్రిబ్యునల్కి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ప్రస్తుతము ఆర్డీఓ దగ్గర, జాయింట్ కలెక్టర్ దగ్గర ఏవైతే కేసులు నడుస్తున్నాయో 6R చట్టం కింద, ఆ కేసులు మాత్రమే ఇప్పుడు ఈ ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే పెండింగ్లో ఉన్న 6 కేసుల పరిష్కారం మాత్రమే స్పెషల్ ట్రిబ్యునల్ చేస్తుంది. ఇతర చట్టాల కింద ఉన్న కేసులు కావచ్చు, కొత్తగా వచ్చే కేసులు కూడా ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి రావు. ఇనాం కేసులు కావచ్చు, 3080 లేదా పీటీ టెనెన్సీ కేసులు కావచ్చు, లేదా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఈ ట్రిబ్యునల్ పరిధిలో లేవు. ఈ ట్రిబ్యునల్ పరిధిలో ఇంతకు మునిపే ఆర్డీఓ కోర్టులో, జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్న 6 కేసులు మాత్రమే. సో మీ కేసులు ఏవైనా సరే ఇంతకు మునుపు ఆర్డీఓ దగ్గర కేసు వేసి ఉన్నా, జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు వేసి ఉన్నా, ఇవన్నీ ఈ ట్రిబ్యునల్కి వెళ్తాయి.
ఎవరి కేసులన్నా ట్రిబ్యునల్కి ట్రాన్స్ఫర్ కాకపోతే మీరు అర్జీ పెట్టుకొని ఆ కేసుల్ని ట్రిబ్యునల్కి మార్చుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ఈ అన్ని కేసుల మీద విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వాలి, వాదనలు వినాలి, తర్వాత ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం వింటున్నదల్లా ఈ ట్రిబ్యునల్ నోటీసులు ఇంకా జారీ చేయబోవటం లేదు. రికార్డుల్లో ఏది ఉంటే ఆ రికార్డులో ఉన్న వివరాల ఆధారంగానే తీర్పులు ఇవ్వాలి అని ఒక నిర్ణయం జరిగింది అని. అంటే ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఇప్పుడు కేసులు వింటుందో ఆ ట్రిబ్యునల్లో మీకు కేసులు ఉన్నా సరే మీకు నోటీసులు రాకపోవచ్చు కూడా. నోటీసులు ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎవరెవరి కేసులు అయితే ఈ ట్రిబ్యునల్లో ఉన్నాయో మీ వాదనలు ఏంటో మీరు రాతపూర్వకంగా ట్రిబ్యునల్కి పంపండి. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే ఏ కోర్టు అయినా ఏ ట్రిబ్యునల్ అయినా ఎవరైనా సరే తీర్పులు ఇచ్చే ముందు నోటీసులు ఇవ్వటం, ఆ కేసులో పార్టీగా ఉన్న వాళ్ళ ఇరుపక్షాల వాదనలు వినటం అనేది తప్పనిసరి. అలా వాదనలు వినకుండా నోటీసు ఇవ్వకుండా తీర్పులు కనుక ఇచ్చినట్లయితే అది హైకోర్టుకు వెళ్తే ఆ కేసులు నిలబడవు. కాబట్టి తెలంగాణలో ఈ స్పెషల్ ట్రిబ్యునల్ అన్నీ కూడా తప్పకుండా నోటీసులు ఇచ్చి ఇరుపక్షాల వాదనలు విని తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది స్పెషల్ ట్రిబ్యునల్కి వచ్చే. ఇక చాలామంది నాకు మెసేజ్లు పంపించింది ఏంటంటే మిగతా కేసుల పరిస్థితి ఏంటి సార్ అని. ఇనాం చట్టం కింద కేసులు ఉన్నాయి, ఓఆర్సీకి సంబంధించిన కేసులు కావచ్చు, 3080 సంబంధించి టెనెన్సీ చట్టం కింద కేసులు ఉన్నాయి, పిఓటి చట్టం కింద అసైన్మెంట్ కేసులు ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి, ఆర్డీఓ దగ్గర ఉన్నాయి, జేసీ దగ్గర ఉన్నాయి. ఈ కేసులను ఎవరు పరిష్కరిస్తారు? ఇవి ఈ అధికారులే చేస్తారా? వీటిని కూడా ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తుందా అని అడిగారు. ప్రస్తుతం మాత్రం ఈ ట్రిబ్యునల్కి ఇతర చట్టాల మీద కేసులు పరిష్కారం చేసే అధికారాలు లేవు. ఏ అధికారి దగ్గర కేసులు ఉన్నాయో వాళ్ళే చేయాలి. కానీ కొన్ని నెలల కింద తెలంగాణ ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. అదేంటంటే ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఏ రెవెన్యూ అధికారి ఏ కొత్త కేసు తీసుకోవడానికి వీల్లేదు, ఉన్న కేసులలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటంటే ట్రిబ్యునల్ ఆర్ఓఆర్ కేసులు మాత్రమే చేస్తుంది, ఇతర అధికారుల దగ్గరే మిగతా కేసులు ఉంటాయి. ప్రస్తుతానికి వాళ్ళు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం లేదు, పెండింగ్లో ఉంచాల్సిందే. రాబోయే రోజుల్లో చూడాలి ఇతర కేసుల మీద ఎలాంటి నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందో. ఇక చివరిగా మరొక కోణం ఏంటంటే ఇప్పుడు కొత్త కేసులు ఉన్నాయి. ఆర్ఓఆర్కి సంబంధించి విస్తీర్ణం తక్కువ పడింది, పాస్ పుస్తకం రాలేదు, లేదా మ్యూటేషన్ జరగలేదు, రకరకాల ఆర్ఓఆర్ సమస్యలు ఉన్నాయి. దానికి పరిష్కారం ఎట్లా? ట్రిబ్యునల్కి పోవాలా, సివిల్ కోర్టుకు పోవాలా, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలా? ఇక్కడ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్, ఇటీవల సర్క్యులర్ ఏం చెప్తుంది అంటే, ఒకటి పెండింగ్ మ్యూటేషన్ ఉంటే కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. అంటే మీరు ఒక దస్తావేజు ద్వారా, ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మీకు భూమి సంక్రమించింది, అది కొనుగోలు దస్తావేజు కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, పార్టీషన్ డీడ్ కావచ్చు, ఏదో ఒక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మీకు భూమి మీద హక్కులు వచ్చి ఆ భూమి హక్కులు వచ్చిన తర్వాత కూడా మ్యూటేషన్ జరగకపోతే కలెక్టర్కి ఇప్పుడు దరఖాస్తు పెట్టుకొని కలెక్టర్ కనుక ఆమోదిస్తే ఎంఆర్ఓ దానికి పట్టా జారీ చేస్తాడు. ఇక పెండింగ్ మ్యూటేషన్తో పాటుగా విస్తీర్ణం తక్కువ పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఎక్కువ భూమి ఉంది, కొత్త పాస్ పుస్తకంలో తక్కువ ఎక్స్టెంట్ పడింది. మరి భూమి ఎక్కువ ఉండి పాస్ పుస్తకంలో తక్కువ పడితే ఏం చేయాలి అంటే దానికి కూడా సర్క్యులర్ ఏం చెప్తుంది, మీరు జిల్లా కలెక్టర్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ దాని కనుక ఆమోదం తెలిపితే తహసీల్దార్లు సవరణ చేసి కొత్త పాస్ పుస్తకం జారీ చేయటమో ఉన్న పాస్ పుస్తకాన్ని సవరించటమో చేయడానికి అవకాశం ఉంది. ఇక మూడోది, ఇవి కాకుండా ఇతర భూమి సమస్యలన్నీ కూడా ఎనీ అదర్ ల్యాండ్ ఇష్యూ అన్నారు. అంటే ఇంకే రకమైన భూమి సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లోగా ఆ సమస్యకి కలెక్టర్ పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఇది ఇటీవల కాలంలో తెలంగాణ నుంచి వచ్చిన చాలా ప్రశ్నలకి సారాంశంగా కొన్ని సలహాలు మీకు ఇవ్వటం జరిగింది. భూమి మన పేరు మీదే ఉంటుంది, భూమికి పట్టా కూడా ఉంటుంది. కానీ ఒక్కోసారి భూమి వివరాలు నిషేధిత జాబితాలో కనిపిస్తుంటాయి. ఒక్కసారి ఈ జాబితాలో చేరితే అమ్మడం, కొనడం నిషేధం. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితాలో మన భూమి ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలి? పట్టా ఉన్న వ్యవసాయ భూములు ఈ జాబితాలో చేరితే ఏం చేయాలి? తెలుగు రాష్ట్రాల భూ చట్టాల పరంగా జాబితా నుండి తొలగించుకునే విధానం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. నిషేధిత జాబితాలో పట్టా భూములు చేరితే తొలగించుకోవటం ఎలా? మనం చాలా సందర్భాల్లో ఈ సమస్య గురించి ప్రస్తావన చేసుకున్నాం. మనం ఏం మాట్లాడామంటే
ఏ భూములైతే అమ్ముకోకూడదు, అమ్మకాలు కొనుగోలు చేయకూడదో వాటి జాబితాలు తయారు చేసి ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది జిల్లా కలెక్టర్ల ద్వారా. 2007లో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి ఒక కొత్త సెక్షన్ పెట్టారు 22A అని. ఆ సెక్షన్ ప్రకారము ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, సీలింగ్ మిగులు భూములు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న భూములు, ఇవన్నిటి వివరాలన్నీ కూడా, వక్ఫ్ భూములు, ఎండోన్మెంట్ భూములు, ఏ భూమినైతే రిజిస్ట్రేషన్ చేసుకోకూడదో, ఏ భూమినైతే అమ్మకాలు కొనుగోలు చేయకూడదో ఆ జాబితాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాయి. వాటిని చాలా దఫాలుగా సవరించి కూడా పంపారు. ఇటీవల కాలంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్తగా ఎండోన్మెంట్ భూముల వివరాలు, కొత్తగా వక్ఫ్ భూముల వివరాలను కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపారు. ఈ జాబితాలో కనుక ఒక నంబరు ఉంటే ఆ నెంబరు ఏ డాక్యుమెంట్లో రాసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళినా రిజిస్ట్రేషన్ కాదు. అంటే మీరు కొనుక్కున్నా కాదు, భాగ పంపకాల కాగితం రాసుకున్నా, దానపత్రం రాసుకున్నా, ఇంక ఏ దస్తావేజులోనైనా సరే ఈ నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబరో, ప్లాట్ నెంబరో ఉంటే కనుక ఆ భూములని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. కానీ చాలా సందర్భాలలో పట్టా భూములు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. అదే సమస్య మనం పలు దఫాల ప్రస్తావన చేసుకున్నాం. ఒకవేళ గనక రైతుకు సంబంధించి పట్టా భూమి కూడా ఈ జాబితాలో చేరితే దాన్ని ఎట్లా సవరించుకోవాలి? ఎందుకంటే సవరణ కనుక చేసుకోకపోతే అది మళ్ళీ ఎవరికి అమ్మడానికి వీలుండదు, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆ జాబితాలో కనుక పట్టా భూమి ఉంటే. దీనికి సంబంధించి హైకోర్టు వారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి, ప్రభుత్వ సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా ఇందులో మార్పు చేర్పులు ఉన్నాయా ఒక్కసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే నిషేధిత జాబితాలో కనుక పట్టా భూములు చేరి ఉండి నిషేధిత జాబితా సవరించుకోవాలి అంటే ప్రభుత్వం ఇటీవల కొత్తగా జారీ చేసిన సర్క్యులర్ మేరకు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. జిల్లా కలెక్టరు ఆ దరఖాస్తు మీద 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఏ రైతుకైనా సరే మీరు ముందు ప్రతి రైతు చేయాల్సిన పనల్లా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మీ భూమి నిషేధిత జాబితాలో ఉందో లేదో ముందు చూసుకోండి. ఒకవేళ మీ భూమి కనుక నిషేధిత జాబితాలో ఉంటే తెలంగాణలో జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. జిల్లా కలెక్టరు ఆ దరఖాస్తు మీద 10 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. అది ఒకవేళ పట్టాభూమి అని తేలితే నిషేధిత జాబితాని సవరించిన జాబితాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతారు. ఒకవేళ అది నిషేధిత జాబితాలో ఉంచాల్సిన భూమి అయి ఉంటే కనుక ఇది సవరించడానికి వీలు లేదు అని ఒక తీర్పు ఇవ్వటం జరుగుతుంది. 10 రోజుల్లోగా జిల్లా కలెక్టరు ఇలాంటి వాటి మీద నిర్ణయం తీసుకోవాలి. మరి జాబితాలో ఉందో లేదో తెలంగాణలో ఎట్లా చూసుకోవాలి అంటే తెలంగాణలో ధరణి వెబ్సైట్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ ధరణి వెబ్సైట్లో నిషేధిత భూముల జాబితా, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే జిల్లా పేరు, మండలం పేరు, రెవెన్యూ గ్రామం పేరు సెలెక్ట్ చేసుకుంటే ఆ గ్రామంలో ఏ నెంబర్లో ఉందో చూపిస్తుంది. ఆ విధంగా చెక్ చేసుకోండి, పరిశీలించి చూసుకోండి. ఒకవేళ ఉంటే కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా జిల్లా కలెక్టర్కే అధికారాలు ఉన్నాయి ఈ జాబితా సవరించడానికి. దాంతోపాటుగా ఎండోన్మెంట్ భూమి అయితే ఎండోన్మెంట్ కమిషనర్కి, వక్ఫ్ అని ఉన్నట్లయితే వక్ఫ్ బోర్డుకి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా అంశాలలో జిల్లా కలెక్టర్కి అధికారం ఉంది. కేటగిరీ ఈలో కనుక పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీకి ఉంది. జిల్లా కలెక్టరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా ఒకసారి దరఖాస్తు పెట్టిన తర్వాత 6 నెలల లోపగా తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సిందే అని హైకోర్టు తీర్పు ఉంది. అది 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. తెలంగాణకు అదే తీర్పు వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ కూడా అదే వర్తిస్తుంది. ఎందుకంటే అది ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు. కానీ తెలంగాణలో ఇటీవల వచ్చిన సర్క్యులర్ ఏం చెప్తుందంటే 6 నెలలు కాదు 10 రోజుల లోపునే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 6 నెలల సమయంలో జిల్లా కలెక్టరు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇక ఇంకొక అంశం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ దరఖాస్తులన్నీ కూడా ఇప్పుడు కొన్ని పెండింగ్లో పెడుతున్నారు. ఎందుకంటే భూముల సర్వే ప్రారంభమైంది కాబట్టి రాబోయే 3 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలలో వ్యవసాయ భూముల సర్వే జరగబోతుంది. కాబట్టి ఈ దరఖాస్తులన్నీ కూడా సర్వే జరుగుతున్నప్పుడే పరిష్కారం చేస్తామని ప్రభుత్వం అంటుంది. సర్వే టీము గ్రామాలకు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా సర్వే టీం దృష్టికి తీసుకెళ్లవచ్చు. సమస్యలు ఉన్నట్లయితే పరిష్కారం కోసం తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటు కూడా జరుగుతుంది. ఆ సమస్యల్ని ట్రిబ్యునల్ పరిష్కారం చేస్తుంది. ఇది ఈ రోజున తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో
నిషేధిత భూముల జాబితాకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాల మేరకు పరిష్కరించుకోవాల్సిన విధానాన్ని ఇప్పుడు మీ ముందు ప్రస్తావించా. భూ పరిపాలన, వ్యవసాయ భూముల వివాదాల పరిష్కారం, కౌలు రైతుల సమస్యలు వంటి పలు అంశాలతో భూ విధానాలకు సంబంధించి ఒక ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది కేంద్రం. మరి జాతీయ భూ విధానం గురించి పంపిన ముసాయిదాలో ఎలాంటి అంశాలను ప్రస్తావించింది? అందులోని కీలక విషయాలను సునీల్ కుమార్ మనకు వివరిస్తారు. మన దేశంలో ఇప్పటి వరకు కూడా ఒక భూమి విధానం అంటూ లేదు. ఏ అంశం పైన ఒక విధాన పత్రం కనుక ఉంటే ఆ విధాన పత్రంలో ఉన్న అంశాల ఆధారంగా చట్టాలు రూపొందించుకోవటం, పథకాలు తీసుకురావటం, ఆ వైపున ప్రయాణం కొనసాగించడానికి వీలవుతుంది. మన ముందు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకుంటే అక్కడికి వెళ్ళటం కోసం కాలినడకన పోవాలా, బస్సులో వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలనేది తర్వాత అంశం. అది అన్నిటికీ వర్తిస్తుంది. భూమి విషయానికి సంబంధించి కూడా మనకంటూ ఒక విధానం ఉంటే ఆ విధానానికి అనుకూలంగా చట్టాల రూపకల్పన జరుగుతుంది. భూమి విషయానికి వచ్చినట్లయితే గత కొన్నేళ్లుగా జాతీయ భూమి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, భూ సంస్కరణ విధానం లేదా జాతీయ భూమి విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. కొన్ని ఏళ్ల క్రితము ఇంతకు మునుపు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని సంస్థలన్నీ కలిసి ప్రజల భూమి హక్కుల కోసం పాదయాత్రగా ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం 2 సార్లు జరిగింది. మొదటిసారి ఆ ప్రయత్నం జరిగినప్పుడు కేంద్రమే ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటైంది, భూమి కమిషన్, అగ్రేరియన్ కమిషన్ పేరుతోటి. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆధ్వర్యంలో భూమి హక్కుల మీద అధ్యయనం చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీలో చాలామంది మహామహులు, పెద్దలు, మేధావులు, ఎక్స్పర్ట్సు, ఇతర సంఘాల వాళ్ళు అందరూ కమిటీ మెంబర్లుగా ఉండి ఒక నివేదికను తయారు చేశారు. ఆ కమిటీ పేరే ద కమిటీ ఆన్ స్టేట్ అగ్రేరియన్ రిలేషన్స్ అండ్ అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. అగ్రేరియన్ అంటే వ్యవసాయ సంబంధాలు మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన భూ సంస్కరణల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీ. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది కేంద్రంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన ఒక కమిటీ, దాని నివేదిక. ఈ కమిటీ నివేదికనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి పంపి అభిప్రాయాలు అడగటం జరిగింది. ఇప్పుడు నేను ఎందులో ఉన్న అంశాల జోలికి వెళ్ళట్లేదు, కానీ ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఒక ముసాయిదా భూమి విధానాన్ని రూపకల్పన చేయటం జరిగింది. డ్రాఫ్ట్ నేషనల్ ల్యాండ్ రిఫార్మ్ పాలసీ పేరుతోటి కేంద్రం చేసిన ఈ ముసాయిదా కనుక మనం ఒకసారి చూస్తే దాదాపుగా ఒక 19 అంశాలతో కూడిన ముసాయిదాని తయారు చేశారు. అందులో ఏమున్నాయో చాలా క్లుప్తంగానే నేను ప్రస్తావన చేస్తా. మొట్టమొదటిది, అందులో ఉపోద్ఘాతంలో ఈ దేశంలో భూమి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, భూ సంస్కరణల మీద ఏం ప్రయత్నాలు జరిగినాయి, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఈరోజు కూడా గ్రామాలలో భూమి లేని కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వ్యవసాయం బాగుండాలి అంటే భూమి చట్టాలు, భూమి రికార్డులు, భూమి విధానాలు బాగుంటేనే ఈ సాధ్యమవుతుందని ఒక పేర్కొంటూ అందులో ఇంకా ఏమేమి తేవాలో పేర్కొన్నారు ఏంటంటే, ఒకటి, భూమి వాడుక విధానాన్ని తీసుకురావాలి అని ఈ డ్రాఫ్ట్లో రాశారు. దానికి అనుకూలంగానే ఆ తర్వాత రోజులలో జాతీయ భూ వినియోగ విధాన పత్రాన్ని కూడా రూపకల్పన చేశారు. ఈ జాతీయ భూ వినియోగ విధానాన్ని ఇప్పుడు 2 రాష్ట్రాలలో పైలట్ కార్యక్రమంగా అమలు చేసే ప్రయత్నం కేంద్రం చేస్తుంది. కర్ణాటకలో, ఒరిస్సా రాష్ట్రంలో ఈ జాతీయ భూ వాడుక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఇంకొక అంశము, భూమి లేని పేదలకు భూములు పంచాలి అనేది ఈ విధానంలో ఒక మాట. దీనికోసం ఏం చెప్పారంటే, అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ పరిధిలో ఏ గ్రామాల్లో ఎంతెంత భూమి పేదలకు పంచడానికి అనుకూలంగా ఉందో ఒక జాబితా తయారు చేయాలి. అదేవిధంగా భూమి లేని పేదలు ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళ జాబితాను తయారు చేసి ఈ కుటుంబాలన్నిటికీ కూడా ఎంతో కొంత భూమి అందించే ప్రయత్నం, భూమి కొనుగోలు పథకం ద్వారా కావచ్చు, ల్యాండ్ సీలింగ్ చట్టాలను అమలు చేయడం ద్వారా కావచ్చు, ఇతరత్ర ప్రయత్నం చేస్తూ భూమి లేని కుటుంబాలకి భూమి వచ్చేలాగా చూడాలని చెప్పారు. ఇందులో ఇంకొక మాట కూడా ఈ విధాన పత్రంలో చెప్పింది ఏంటంటే, ఎవరైతే గ్రామీణ పేద కుటుంబాలు ఉన్నారో, భూమి లేని పేద కుటుంబాలు, వారికి ఇంటి స్థలం కోసం కనీసం ఒక 10 సెంట్లు లేదా 4 గుంటల భూమి అన్నా, లేదా వ్యవసాయం కోసమైనట్లయితే 1 ఎకరం వరకు భూమిని హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టాన్ని కూడా చేయాలి అని ఈ విధానంలో పేర్కొనడం జరిగింది.
ఇక ఎస్సీలకి ఎస్టీలకి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ తెగలకు సంబంధించిన భూములు రక్షించడం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ గిరిజన ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. మహిళా భూమి హక్కుల విషయానికి వచ్చినట్లయితే మహిళల యొక్క భూమి హక్కులని పెంచడంతో పాటుగా మహిళలకు ఎంత భూమి ఉందో లెక్కలు తీయటం కోసం భూమి రికార్డులలో పట్టాదారు పేరుతో పాటుగా ఉమెన్ ఆర్ మెన్ అనే విషయాన్ని పేర్కొనాలని చెప్పారు. ఊరు ఉమ్మడి ఆస్తులు అంటారు, కామన్ ప్రాపర్టీస్ని రక్షించడం కోసం చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కౌలు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించాలి. కౌలుదారులను రక్షించడం కోసం, కౌలుదారుల హక్కులను కాపాడడం కోసం, కౌలుదారులకి మేలు చేయడం కోసం ఇప్పుడున్న చట్టాల్లో మార్పులు కావాలని ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. భూసేకరణ విషయానికి వచ్చినట్లయితే భూసేకరణ చట్టాల మార్పులు రావాలని ముసాయిదాలో పెట్టారు. ఈ ముసాయిదా వచ్చింది 2013లో. దీనికి అనుకూలంగానే 2014లో కొత్త భూసేకరణ చట్టాన్ని కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పంపిన భూ విధానంలో పేద రైతుల నిమిత్తం ల్యాండ్ బ్యాంకులను సూచించింది. అసలు ల్యాండ్ బ్యాంకులు అంటే ఏంటి? వీటితో రైతులకు ఎలాంటి ఉపయోగాలున్నాయి? నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. ల్యాండ్ బ్యాంకులను సృష్టించాలి అన్నారు. అంటే ల్యాండ్ బ్యాంకులో అవైలబుల్గా ఉన్న భూములన్నీ అందులో పెట్టి ప్రజలకు ఎప్పుడప్పుడు ఎట్లయితే ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ పెట్టడానికి భూములు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో ల్యాండ్ బ్యాంకుల్ని తయారు చేసి పేదలకు కూడా ఈ బ్యాంకుల ద్వారా భూముల్ని లీజుకి ఇవ్వటము, భూముల మీద పూర్తి హక్కులు కల్పించడం చేసే ప్రయత్నం చేయాలి అని దీంట్లో పేర్కొనడం జరిగింది. భూమి రికార్డులను ఆధునీకరణ చేయాలి. భూమి రికార్డులను ఆధునీకరణ చేయడంతో పాటుగా భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకురావాలి అని ఇందులో రాశారు. భూ పరిపాలన చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. భూ పరిపాలన యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ఇందులో రాశారు. ఇక ఈ అన్ని అంశాలు చూడటానికి రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా పేర్కోవడం జరిగింది. అంతేకాదు ఈ విధానంలో ఉన్న అంశాలని అమలు చేయటం కోసం ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలి. కేంద్రం ఏదైతే రాష్ట్రాలకి డబ్బులు ఇస్తుందో ఆ డబ్బుల్ని కూడా ఈ విధాన రూపకల్పనకి, ఈ విధానాన్ని అమలు చేయడానికి లింక్ చేసినట్లయితే ఈ విధానం యొక్క అమలు జరుగుతుందని చెప్పారు. చివరిగా ఒక్క మాట ఏంటంటే, ఈ దేశం బాగుండాలి అంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం బాగుండాలి అంటే భూమి హక్కులు స్పష్టంగా పేర్కొనబడాలి. భూమి హక్కులకి భద్రత ఉండాలి. భూమి రికార్డు స్పష్టంగా ఉండాలి అనేది ఈ విధాన పత్రం యొక్క సారాంశం. ఈ విధాన పత్రం తయారైంది 2013లో. 7 ఏళ్ళు గడుస్తుంది. ఇంకా అది ముసాయిదా దశలోనే ఉంది. ఆ ముసాయిదా కనుక పూర్తి ఒక అధికార పత్ర రూపం కనుక దాల్చినట్లయితే రైతుకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. మన కార్యక్రమం ద్వారా రైతులకి ఎప్పటికప్పుడు వారి సమస్యల పరిష్కారానికి ఏం కావాలో చెబుతూ వస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా పేర్కొంటూ వస్తున్నాం. అందులో భాగంగానే నేను ఈ రోజున కేంద్రం యొక్క ముసాయిదా విధానం గురించి మాట్లాడాను. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో మేము సమాచారం ఇవ్వటం మాత్రమే కాదు, మీకున్న సమస్యలను కూడా మాకు రాసి పంపినట్లయితే భూములకు సంబంధించి వాటిలో వీలైన అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా చేయటం జరుగుతుంది. మీకు ఏదైనా భూమి సమస్య, భూమి చిక్కులు ఉన్నట్లయితే ఆ సమస్యని క్లుప్తంగా రాసి ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్కి మీరు వాట్సాప్ ద్వారా పంపండి. దాంట్లో అన్ని కాగితాలని, దస్తావేజులన్నీ పంపే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అన్నీ చూస్తానికి వీలు పడదు. కాబట్టి మీ సమస్యని తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో స్పష్టంగా రాసి పంపండి. మీరు అందులో టైప్ చేయడం వీలు కాకపోతే ఒక తెల్ల కాగితం మీద మీ సమస్యని రాసి దాన్ని ఫోటో తీసి పంపినా పర్వాలేదు. మీరు పంపాల్సిన నంబరు 9000222674 9000222674. ఈ నెంబర్కి పంపినట్లయితే వారం వారం ఈ కార్యక్రమం ద్వారానే వాటికి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక వచ్చే వారాలలో కూడా ఎప్పటికప్పుడు ప్రతి కార్యక్రమంలో కొన్ని మీ సమస్యలకి సమాధానాలు చెప్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చే విధానాల మీద, చట్టాల మీద మీకు సమాచారం అందిస్తూ వస్తాం. వచ్చే వారం మరొక కీలకమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. భూ చట్టాల సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.